గోదావరి జిల్లాల్లో ఉన్న ఆత్రేయపురం. ఆత్రేయపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది పూతరేకులే కదూ! రీసెంట్‌గా ఆత్రేయపురం ఎళ్ళాం. పూతరేకుల మేకింగ్ అండ్ పూతరేకుల షాప్‌నైతే మిస్ చెయ్యం కదా! సో, ఒక షాప్ దగ్గర ఆగి మంచి డ్రై ఫ్రూట్ పూతరేకులు చుట్టించాము. ఆ డ్రై ఫ్రూట్ పూతరేకు చుట్టే విధానం ఇంకా బాక్సింగ్ కూడా ఈ వీడియోలో చూసేయండి. రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే రుబ్బుకుని కట్టెల పొయ్యి మీద నున్నటి కుండని తిరగేసి పెట్టి దాని మీద రేకనేది ప్రిపేర్ చేస్తారు. తెల్లవారుజామున మొదలెట్టిన రేకు ప్రిపేరింగ్ ప్రాసెస్ని 10 గంటలకి ముగించుకుని ఆ రేకుతో షాప్ దగ్గరకు వచ్చి రెడీగా ఉంటారు ఎవరన్నా అడగగానే వెంటనే పూతరేకు చుట్టివ్వడానికి. ఇక్కడున్న కొన్ని షాప్స్ వారు ఈ రేకుని వారంతట వారే ప్రిపేర్ చేసుకుంటే, మరికొందరు లోకల్ ఇళ్లల్లో రేకులు చాలామంది ప్రిపేర్ చేస్తారంట. వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూతరేకులు చుడుతున్నారు. అండ్ ఇక్కడ వాడే నెయ్యి క్వాలిటీ అండ్ డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే, నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తూ బావుంది. డ్రై ఫ్రూట్స్ కూడా పిస్తా, బాదాం బానే ఉన్నాయి కానీ, నాకు ఈ జీడిపప్పు అంత మంచి క్వాలిటీ అనిపించలేదు. జీడిపప్పులో ఆర్టుకుడా, చార్తుకుడా అని ఇలా క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు వాడే జీడిపప్పు అయితే ఆర్టుకుడా కన్నా కూడా చాలా చిన్నగా ఉంది. సో, బాదం, పిస్తా బానే ఉన్నా జీడిపప్పు మాత్రం కొంచెం క్వాలిటీ తగ్గిందని చెప్పాలి. నెయ్యి కూడా అప్పుడే కాచి స్ప్రింకిల్ చేస్తున్నారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా వరకు వీరు యూజ్ చేసే నెయ్యి వీరి ఇంట్లో కాచిందే ఉంటుందంట. అది సరిపోకపోతే ఇరుగు పొరుగు వారు నెయ్యి కాచి సేల్ చేస్తారంట. ఆ నెయ్యిని కూడా ప్రొక్యూర్ చేసుకొచ్చి ఈ పూతరేకులు చుట్టే ప్రాసెస్లో యూజ్ చేస్తామని చెప్పారు. ఒక ప్లేట్ మీద పూతరేకు షీట్ పరుచుకుని ఫస్ట్ నెయ్యి స్ప్రింకిల్ చేస్తున్నారు. ఆ తర్వాత పిస్తా, బాదం ఇంకా జీడిపప్పును స్ప్రింకిల్ చేసి ఇంకొక షీట్ వేసి నెయ్యి ఇంకా అలాగే బెల్లం పొడి కూడా వేసి పూతరేకును నీట్గా చుడుతున్నారు. ఇక్కడ షాప్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే 2 వెరైటీస్ ఆఫ్ బెల్లాన్ని యూస్ చేస్తున్నారు. ఒకటి చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. అంత స్వీట్ వద్దన్న వాళ్ళకి లైట్ స్వీట్నెస్ ఉండే బెల్లాన్ని స్ప్రింకిల్ చేస్తున్నారు. అండ్ ఇంకా వీరి సేల్స్ విషయం మాట్లాడుకుంటే ఈ పూతరేకుల్ని మన తెలుగు రాష్ట్రాల్లోని సిటీస్కే కాకుండా ముంబై, ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు కూడా పంపిస్తారంట. అలాగే అబ్రాడ్కి కూడా. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఫ్రెష్గా పంపిస్తామని చెప్తున్నారు. వీరి దగ్గర నార్మల్ పూతరేకు, కోవా పూతరేకు, చాక్లెట్ పూతరేకు, డ్రై ఫ్రూట్ అలానే డ్రై ఫ్రూట్ స్పెషల్ డ్రై ఫ్రూట్ నార్మల్ పూతరేకులు దొరుకుతున్నాయి. వీరి వద్ద వెరైటీని బట్టి పీస్ 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు వెరైటీస్ ఉన్నాయి. అలానే వీరికి లోకల్లో కూడా సేల్స్ చక్కగా జరుగుతున్నాయి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి ఈ మధ్య భక్తుల రద్దీ బాగానే పెరిగింది. సో, వాడపల్లి క్షేత్రాన్ని దర్శించటానికి వచ్చే భక్తుల వల్ల కూడా వీరికి సేల్స్ చక్కగా ఉన్నాయని చెప్తున్నారు. వీరి వద్ద పూతరేకులతో పాటు మామిడి తాండ్ర, తాటి తాండ్ర వంటి ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక నీట్‌నెస్ విషయానికొస్తే ఇంతకుముందు చేతులు కడుక్కొని ప్రిపేర్ చేస్తున్నారా లేదా అని మాత్రమే ఆలోచించేవారు. బట్ ఇప్పుడు గ్లౌజెస్ అండ్ హెడ్ గేర్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. అందరూ హైజీన్‌కి పెద్దపీట వేస్తున్నారు. సో, వీళ్ళు కూడా కొంచెం అప్‌గ్రేడ్ అయ్యి గ్లౌజ్ అండ్ హెడ్ గేర్ లాంటివి యూజ్ చేస్తే బావుంటుందనేది నా ఉద్దేశం. అలానే డ్రై ఫ్రూట్స్‌లో ఇంతకుముందు చెప్పుకున్నట్లు పిస్తా, బాదం బాగానే ఉంది కానీ జీడిపప్పు క్వాలిటీ నాకు కొంచెం తక్కువని అనిపించింది. సో, జీడిపప్పు క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఇతనే పైసే మే ఇత్నా ఈచ్ మిలేగా అన్నట్టు ప్రైస్‌ని పట్టే కదా క్వాలిటీ కూడా మెయింటైన్ చేయగలిగేది. ఎంత క్వాలిటీ ఇంప్రూవ్ అయితే కాస్ట్ కూడా అంతే పెరుగుతుంది. సో, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. ఇది నా విశ్లేషణ. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. జై హింద్.